అండర్-19 మహిళల ప్రపంచ కప్ ఫైనల్లో సత్తా చాటిన భద్రాచలం యువతి గొంగిడి త్రిషపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా భద్రాచలం ప్రజలు, క్రీడాభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. భద్రాచలం వాసులుగా గర్విస్తున్నామన్నారు. భద్రాచలం ఖ్యాతిని త్రిష ప్రపంచానికి చాటిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. తర్వాతి తరానికి త్రిష రోల్ మోడల్ అంటూ కీర్తిస్తున్నారు. త్రిష భారత్ టీం కెప్టెన్ అయ్యి మరిన్ని విజయాలు సాధించాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. భారతదేశం అంతా కూడా సంతోషపడేటువంటి వార్త, గొంగడి త్రిష ఆల్రౌండ్ అద్భుతమైనటువంటి నైపుణ్యంతో మరి వరల్డ్ కప్ అండర్-19 ఐసీసీ క్రికెట్ టోర్నమెంట్లో మరి ఆ అమ్మాయి ప్రతిభతోని మరి ఈనాడు ప్రపంచ కప్ను భారత జట్టు గెలుచుకోవటం, భద్రాచలం అమ్మాయి కాబట్టి ఈ ప్రాంతానికి మరి గొప్పతనం తీసుకురావటమే కాకుండా ప్రపంచంలోనే మెరిసినటువంటి త్రిష మా ఊరి అమ్మాయి అని చెప్పుకోవటానికి మేము చాలా సంతోషపడుతున్నాం. మరి ఈ ఖ్యాతి తీసుకొచ్చినటువంటి త్రిషకు మరి వారి నాన్నగారు జిమ్ రామరెడ్డి గారు మరియు వారి యొక్క కుటుంబ సభ్యులకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. రాబోయేటువంటి కాలంలో కూడా గొంగడి త్రిష భారత జట్టుకు ఆడాలి అని, గొంగడి త్రిష భారత జట్టు కెప్టెన్సీ బాధ్యతలు కూడా స్వీకరించాలని, ఆ అమ్మాయికి కావలసినటువంటి శక్తియుక్తులన్నీ కూడా భద్రాద్రి రాముడు మరి ఆశీర్వాదాలు అందచేయాలని ఈ సందర్భంగా గొంగడి త్రిషను ప్రత్యేకంగా అభినందిస్తూ, ముందుగా మన దేశానికి అండర్-19 కప్పు తీసుకొచ్చిన అండర్-19 ఉమెన్స్ టీంకి కంగ్రాచులేషన్స్. అండ్ మన భద్రాచలం మారుమూల ప్రాంతమైన మన భద్రాచలం నుంచి గొంగడి త్రిష మన దేశానికి కప్పు తీసుకురావడానికి చాలా ఆనందంగా ఉంది. ఫైనల్ మ్యాచ్లోని 3 వికెట్లు 44 రన్స్ తీసుకోవటం ఆల్రౌండర్ షో. దీనివల్ల ఇది వన్ సైడ్గా మనకి వరల్డ్ కప్ అనేది తీసుకురావటం, మన భద్రాచలం నుంచి వెళ్ళిన త్రిష ఈ ఇండియాకి ఇలా కప్ ఇవ్వడం అనేది చాలా సంతోషించాల్సిన విషయం. సుమారు 300 రన్స్తో పాటు ఆఖరి మ్యాచ్లో ఫైనల్ మ్యాచ్లో కూడా ముఖ్యమైన 3 వికెట్లతో పాటు 44 రన్స్ చేసి భారతదేశానికి కప్ అందించడంలో చాలా కీలకంగా భూమి పోషించింది. భద్రాచలం లాంటి చిన్న గ్రామం నుండి ఈరోజు ప్రపంచ చరిత్రలో క్రీడాకారులకు గొప్ప ఆదర్శంగా నిలిచిందంటే ఆమె యొక్క కృషి, చాలా పట్టుదల చాలా బాగుంది. వారి యొక్క తండ్రి గారు జిమ్రెడ్డి గారి యొక్క కృషి ఈరోజు ప్రపంచానికి పరిచయం చేసే విధంగా గొంగడి త్రిష మంచి ఆటన నైపుణ్యాన్ని ఆల్రౌండ్ ప్రతిభ కనపరిచారు. ఇటువంటి క్రీడాకారులు ఒక అమ్మాయి ఈరోజు బయటికి రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటిది గొంగడి త్రిష ఈరోజు మన భారతదేశానికి కప్ అందించడం ముఖ్య భూమి పోసింది. గొంగడి త్రిష మన భద్రాచలం లాంటి ఏజెన్సీ ప్రాంతంలో ఒక చిన్న కుగ్రామంలో పుట్టిన అమ్మాయి ఈరోజు భారతదేశానికి కప్ అందించడంలో ముఖ్య భూమి పోసింది. శబాస్ త్రిష అనేసి ఇక్కడ భద్రాచలం చుట్టుపక్కల తెలంగాణ ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా సంతోషంగా గడుపుతున్నారు. ఈ టోర్నమెంట్ వరల్డ్ కప్లో ఆమె రాణించిన తీరు దేశం మొత్తం కూడా గర్వించదగ్గగా ఉంది. ఒక సెంచరీ కొట్టింది. అదేవిధంగా టోర్నమెంట్ మొత్తం కూడా 9 వికెట్లు తీసింది. ఈరోజు విజయానికి కావాల్సిన 44 పరుగులు అందించడంలో త్రిష చాలా బాగా ఆడిందని, భద్రాచలం వాసులుగా దేశానికి ఇలాంటి అమ్మాయిని అందించడం వాళ్ళ నాన్నగారిని కూడా చాలా అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించడంలో భద్రాచలం వాసి ప్రధాన భూమిక పోషించడం నిజంగా భద్రాచలం క్రీడాభిమానిగా మరియు భద్రాచలం వాసిగా మేము చాలా సంతోషిస్తున్నాము, గర్విస్తున్నాము. ఎంతో ప్రయాసలకి ఓడ్చి వాళ్ళ తండ్రి గారైనటువంటి రామరెడ్డి గారి మిత్రుడు మనకి ఆ పాపని తీర్చిదిద్దడంలో ఆయన విజయవంతం సాధించారనేది ఈరోజు జరిగిన ఈ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అయితే ఏముంది, ఉమెన్స్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అయితే ఏదైతే ఉందో దాన్ని బట్టే మనకి స్పష్టంగా కనపడుతుంది. ఇటువంటి ఏజెన్సీ ప్రాంతంలో నుంచి దేశం నుంచి ప్రపంచ స్థాయికి వెళ్ళి భద్రాచలాన్ని ఈ రోజున ప్రపంచ పటంలో చూపించే ప్రయత్నంలో గొంగడి త్రిష అనే అమ్మాయి ఈ రోజున ఒక క్రీడాకారిణిగా చాలా విజయం సాధించిందని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా అమ్మాయిని అభినందిస్తున్నాము. అంతేకాకుండా ఇదే విధంగా అమ్మాయిని ఆదర్శంగా తీసుకొని భద్రాచలం ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఉమెన్స్ అనే కాదు, మెన్స్ అనే కాదు, అందరూ కూడా ఆదర్శంగా తీసుకొని ఉన్నత స్థానాలకు వెళ్ళాలని చెప్పేసి భద్రాచలం వాసిగా క్రికెట్ అభిమానిగా నేను కోరుతున్నాను.